శ్రీ అస్ట్రాలజీ ఈరోజు ఒక రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. గోచార రీతిగా ఫలితాల్లో ఈరోజు శుభదినం సోమవారం. ఈ సోమవారం అంటేనే ప్రత్యేకమైన రోజు. వారంలో మొట్టమొదట చంద్రుడు దినం నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా చంద్రుడికి ఆధిపత్యమైన రోజు. ఈరోజు దైవానుగ్రహ పూజల్లోకి మొట్టమొదట రుద్రాభిషేకం కానీ శివాలయానికి వెళ్ళి దైవ దర్శనాలు చేసుకోవడం చాలా శుభకరం. చిరునవ్వుతో ఈరోజు ప్రారంభించే ప్రతి పనుల్లో కూడా మీకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గోచార ఫలితం మీకు వివరిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన రోజు. మీరు చేపట్టే కార్యక్రమాలకి కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు చిన్నగా కలిగినా మనసులో ప్రశాంతం లేక కొన్ని గందరగోళంగా ఉంటుంది. దాన్ని మీరు పూర్తిగా పరిపూర్ణత చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కలిగించుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు పంచమి తిథి, చాలా మంచి తిథి. అలాగే పౌర్ణమి తర్వాత పంచమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఈరోజు మొదలుపెట్టే ప్రతి కార్యక్రమం విజయం పొందగలిగితే అది చాలా రోజులకు దీర్ఘకాలంగా ఉండేదానికి కూడా అవకాశాలు కూడా ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. ఈరోజు మృగశిర నక్షత్రం మొదటి పాదం, రెండవ పాదం. ఈ రెండు పాదాల్లో చంద్రుడు మనకు అష్టమంలో నుండి తర్వాత 3-4 పాదాలకు భాగ్యరాశిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు భాగ్యరాశిలోకి వెళ్ళినప్పుడు బుధుడింట్లో చంద్రుడు చేరితే తులారాశికి 9వ స్థానం అని చెప్పబడుతుంది. నిన్న మొన్నటి వరకు ఆ 9వ స్థానంలో కుజుడు ఉండి మనల్ని చాలా బాధాకరమైన సన్నివేశానికి తీసుకుని వెళ్ళి ఆర్థికంగా మనకు రావాల్సిన కొన్ని విషయాల్లో పొదుపుగా వాడుకునే మరి లేదా చేతికి వచ్చింది మన దగ్గరికి రాకుండా పోవడం, అలాంటిదన్నీ సంఘటనలన్నీ మనం ప్రతిరోజు ఎదుర్కొన్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కుజుడి యొక్క పాత్ర 45 నుంచి 90 రోజులు తీవ్రంగా మనల్ని ఇబ్బంది కలిగించిన వ్యక్తి ఈరోజు పునరుసు నక్షత్రం 4వ పాదంలోకి కర్కట రాశిలోకి వెళ్ళాడు. అంటే దశమ స్థానం, రాజరికమైన దశమ స్థానంలో కూర్చున్నాడు. ఈ చంద్రుడు 9వ స్థానంలోకి వెళ్ళడం వల్ల మనసులో ఒక తేజస్వంతమైన విధి విధానాలు మార్పు కనబడుతుంది. ఎక్కువగా విజయానికి దగ్గరలో మనం ఉండామనేది మన ధైర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ఒక అప్పులు కట్టాలి, దాన్ని తీర్చుకోవాలి అని ఒక జడ్జిమెంట్ డేట్ ఇచ్చుంటాము. ఆ జడ్జిమెంట్ డేట్ అయితే ఈరోజే ఉంటుంది. దానికి సహకారం లేని డబ్బులు రాలేక ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీ అప్పులు మీరు తీర్చుకునేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం ఏమంటే బుధుడింట్లో చంద్రుడు ఉండి చంద్రుడింట్లో బుధుడు ఉండడం చాలా అంటే బుధుడింట్లో చంద్రుడు ఉండడం, అలాగే రాశిలోకి శుక్రుడు రాశిలోకి బుధుడు ఉండడం పరివర్తనంగా కొన్ని పనులు బాగా జరుగుతుంది. అంటే అధికారంగా కొన్ని అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగులు వేసి కొత్త వాహనాలు గురించి ఆలోచించి తీసుకోవాలని వారు తీసుకోవచ్చు. మధ్యాహ్నం పైన తీసుకోవచ్చు. అభిజిత్ లగ్నం దాటిన తర్వాత 1 గంట తర్వాత మీరు తీసుకోవచ్చు. అలాగే ఆభరణాల విషయాల్లో కానీ సొంత ఇంటి కల కానీ నెరవేర్చుకోవడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు మనసు రీతిగా కొన్ని మానసిక ఒత్తిడి, ఇబ్బందులు, గొడవలు జరిగి ఇబ్బందులు కలిగి మానసికంగా బాధలు పడుతున్నవారు త్వరగా మీరు కోలుకోండి. ఒకవేళ దాన్ని పాత విషయాలని మీ మనసులో పెట్టుకొని బాధలు పడకండి. త్వరగా దాన్ని పూర్తిగా నిర్వీణం చేసి ఏం చెయ్యాలి అనే భావంతో ముందడుగు వేయండి. ఈరోజు మీ ఫ్యామిలీలో ఒక సంతోషకరమైన శుభవార్త వింటారు. దాని ద్వారా మీ కుటుంబం అంతా చిరునవ్వులతో ఉండడం జరగబోతుంది. వాహనాలు కొనుక్కోవడం వల్ల విందు వినోదయాత్రలు చేయగలుగుతారు. అలాగా వివాహం కానివారు చాలామంది
వివాహ ప్రయత్నాలు, తన ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగాలని ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తుంటారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఈరోజు శుభకరమైన వివాహ నియమాలను నిబంధనల ప్రకారం జరిగిపోతుంది. అలాగే కుటుంబంలో కూడా సంతోష వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పిల్లలు ఇబ్బందులు పడుతున్న విద్యా లోపం కలిగిన చాలామంది ఇబ్బందులు కలిగిన విద్యార్థులకి ఇంకా ఖచ్చితంగా విద్యలో అభివృద్ధి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టి వాళ్ళ యొక్క విధి విధానాల ప్రకారం చదివిపించుకొని ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవాలి. వాళ్ళ పనుల యందు విజయం పొందగలుగుతారు. అధికారుల దగ్గర సానుకూలంగా బాగుండగలుగుతారు. ఈ రోజంతా చాలా ప్రశాంత వాతావరణంలో ఉండగలుగుతారు. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం పరిశ్రమలు చేసే వారికి కూడా చాలా చాలా సంతోషకరమైన అడుగులు వేస్తున్నాం. ఈరోజు మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తుంది. లాభసాటిగా వ్యాపారం జరుగుతుంది. నూతన వ్యాపారం గురించి ప్రయత్నాలు విజయం పొందుతారు. అలాగే మనకు వ్యాపారానికి సంబంధించిన లాభాలలో అధిక శాతం రావడం వల్ల అప్పులు కూడా తీర్చుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ప్రత్యేకంగా ఆహ్లాదకరమైన మొదలుపెట్టే ప్రతి కార్యక్రమం సాయంత్రానికల్లా మంచి శుభ శాతం పెరిగినట్లే చెప్పచ్చు. అలాగే చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ అధిగమించాల్సిన వస్తుంది. దాన్ని చాకచక్యంగా మీరు దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. ఈరోజు అనేక ఆఫీసులో కానీ కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు అది మీకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అన్ని విషయాల్లో సంతోషకరమైన ప్రణాళికబద్ధంగా పనులు చేయడంలో ఈరోజు మీరే విజయం పొందగలుగుతారు. అలాగే ఉద్యోగంలో బదిలీలు, సెలవులు లేదా కొద్దిమంది రాజీనామాకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాలి. అది మీరు చాకచక్యంగా ఆలోచించి మంచి రోజు ఈరోజు మొదలుపెట్టాలి అని అనుకుంటే ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. అధిగమించాల్సిన విషయాల్లో ఖచ్చితంగా తుది తీర్పు నిర్ణయం మీరు తీసుకోవాలి. ఈ సమస్యలు మీరు పెద్దగా ఉండదు, దాన్ని సరి చేసుకొని మార్పు తెచ్చుకోవాలి. కొన్ని అడ్డంకులు విజయవంతం ఇబ్బందులని ఎదుర్కోవాలి. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈవేళ కొన్ని విషయాల్లో నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. వ్యాపారము, ఉద్యోగము, వ్యక్తిగత జీవితంలో ఈరోజు విజయం పొందగలుగుతారు. అలాగే తెలివితేటలతో మరియు శారీరకంగా ఉన్న బలాన్ని నిరూపించుకుంటారు. చదరంగము, క్రీడాకారుల విషయాల్లో ప్రత్యర్థుల ఎత్తులను ముందు పసిగట్టి వాటికి పై ఎత్తులు వేస్తారు. ఈరోజు చివరి ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేస్తారు. అలాగే ఒక కార్యక్రమాల్లో పాల్గొనాలి. చివరి నిమిషంలో మీరు తీసుకునే నిర్ణయానికి మీరే కుటుంబ సభ్యులు సంతోషాన్ని ఇవ్వగలుగుతారు. స్నేహము మరియు ఆత్మీయ బంధం బలపడుతుంది. సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టడం వల్ల మీకు చాలా విలువ కలిగిన ఒక విషయాలలో సహాయ సహకారం ద్వారా మంచి జరుగుతుంది. ఈరోజు ప్రేమించిన వ్యక్తులు ఉల్లాసాన్ని, సంతోషాన్ని పంచుతారు. అలంకరణ సామగ్రిగా లేదా విధి విధానాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.